అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మనం 29వ తారీఖు సెప్టెంబర్ నుంచి 5వ తారీఖు అక్టోబర్ 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో తెలుసుకొని ఈ వారంలో ముఖ్యమైనటువంటి పండగలు, ఎంత అద్భుతమైనటువంటి ఈ మాసంలో జరగబోయేటువంటి వేడుకలు ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. అలాగే మనం 12 రాశులకు వారఫలాలు తెలుసుకుంటూ వాళ్ళ రాశి గురించి చాలా ప్రత్యేకమైన కొన్ని విషయాలు మీకు ఇవాళ చెప్పదలుచుకున్నాను అన్నమాట. ముందుగా ఈ వారం కానీ గ్రహాల పరిస్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, చంద్రుడు సింహం కన్యా తుల రాశిలో ప్రయాణిస్తూ, శుక్రుడు తులారాశిలో, అలాగే రవి బుధ కేతు 3 గ్రహాలు కూడా కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ వారంలో గొప్పతనంగా చూసుకుంటే మనకి ఒకేసారి బుధుడు కన్యారాశిలోకి ఉచ్చస్థితిలోకి రావటం, సూర్యుడు ఆయనతో పాటు ఉండడం, అలాగే శుక్రుడు స్వస్థానంలో ఉండడం, ఒక్క కుజగ్రహం యొక్క కొన్ని ఇబ్బందులు తప్ప జనరల్గా సామాన్యంగా బాగున్నాయి. ఇప్పుడు ఈ వారం మొత్తం మీద చూసుకుంటే మనం నవరాత్రుల్లోకి ఎంటర్ అయ్యేటువంటి వారం అన్నమాట. ఈ నవరాత్రులు ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన వారంలో 9 రోజులు అన్నమాట. ఈ 9 రోజులు నవరాత్రాలు ఎవరైతే ఉపవాసం ఉండి ఉపవాస దీక్ష చేస్తూ అమ్మవారిని కొలుస్తారో వాళ్ళందరికీ కూడా జీవితాంతం సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి టైం అన్నమాట. సంవత్సరం పొడుతా మనకి టైం ఉండదు. ఆఫీసులు, జాబులు, టూర్లు ఏమో ఎంజాయ్ చేస్తుంటాం. కానీ ఈ నవరాత్రులు మాత్రం ఎప్పుడైతే ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఈ నవరాత్రులు ఎవరైతే నిష్ఠగా ఉండి ప్రతిరోజు అమ్మవారి యొక్క రూపాన్ని దర్శిస్తూ ఏ రోజుకు ఆ రోజు మారే అమ్మవారి యొక్క అలంకారం అంతా చూస్తూ వాటికి తగినటువంటి అమ్మవారికి నైవేద్యాలు పెడుతూ ఎవరైతే కుటుంబంలో సంతోషంగా ఆనందంగా ఈ వ్రతం చేస్తారో, ఉపవాసం చేస్తారో వాళ్ళకి నవ నాయకులు అంటే 9 మంది అమ్మవారి యొక్క ఆశీస్సులు ఆ కుటుంబంలో ఉంటాయని తెలుసుకోవాలి. మరి మీరందరూ కూడా 12 రాశుల్లో ఒక్కొక్క రాశి యొక్క ప్రత్యేకత ఏమిటి, వాళ్ళ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవాళ చెప్పి ఆ తర్వాత మీకు నేను ఫలాలు చెప్తాను. ఓపికగా ఆఖరి వరకు చూడండి. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. పైన 3 నెంబర్లు వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. అలాగే thesimple.astrologer.com అనే ఈ ఛానల్ అంటే సింపుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు పరిహారాలు చెప్తాను అని దాని అర్థం. తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్. కన్యారాశి వాళ్ళకి 29వ తారీఖు సెప్టెంబర్ నుంచి 5వ తారీఖు అక్టోబర్ వరకు ఎలా ఉందో గమనించండి. ఈ కన్యారాశిలో జన్మించిన వాళ్ళు బుధుడి యొక్క అనుగ్రహంలో ఉన్నవాళ్ళు, అంటే ఈ రాశికి అధిపతి బుధుడు. మరి బుధుడు ఒక్కడైనా అంటే ఇందులో ఉత్తర 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, హస్తాలు 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఈ యొక్క కన్యా రాశికి చెందిన వాళ్ళు అన్నమాట. మరి సూర్యుడికి ఉత్తర నక్షత్రం అధిపతి, ఇక్కడ హస్త అంటే చంద్రుడు అధిపతి, ఇక్కడ చిత్త అంటే కుజుడు అధిపతి. వాళ్ళని ఎలా మనం మేనేజ్ చేయాలి నక్షత్రం బట్టి. అలాగే టోటల్గా చూసుకుంటే కన్యా రాశి అంటేనే బుధుడు అన్నమాట. ఈ బుధ గ్రహాన్ని మనం ఏ విధంగా సేవించుకోవాలి అనేది కూడా మనం తెలుసుకుందాం. ఈ రాశి వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి ఆధిపత్యం ఉన్నటువంటి బుధుడు అన్నమాట. మరి రోజు విష్ణు సహస్రనామం చదువుకోవటం, సుప్రభాతం, స్తోత్రం, మంగళాశాసనం, ప్రపత్తి ఎన్ని చదువుకున్నా మీకు మంచిది. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని రోజు చదవడం మీకు ఎంతో మేలు కలిగిస్తుందన్నమాట. మరి ఈ రాశి వాళ్ళందరూ ఎంత మంచి హాస్య ప్రధానంగా ఉంటారండి. చక్కటి నవ్వుతారు, నవ్విస్తారు, జోవియల్గా ఉంటారు, దేనిని సీరియస్గా తీసుకోరు. వీళ్ళు మంచి రైటర్స్ అండి, మంచి కవులు, మంచి ఆథర్స్ అండి. వీళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. వీళ్ళకి అన్ని రకాలుగా అందరితో కలిసిపోయి అందరినీ జాలీగా ఎంజాయ్ చేయిస్తారండి. ఎంత చెప్పినా తక్కువే. మరి వీళ్ళకి ఈ వారం ఎలా ఉంది అంటే బుధుడు చక్కగా కన్యారాశిలో ఉంటే ఇంకా పట్టిందల బంగారమే. ఈ వారం అంతా ఎంతో ఆనందంగా గడుపుతారు. విందులు, వినోదాలు, ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నమాట. అన్ని గతంలో ఉన్న నెగిటివ్స్ అన్నీ వెళ్ళిపోయి పాజిటివ్ బాగా వస్తుంది. మరి అలా రావాలి అంటే
బుధుడి యొక్క రాయి పేరు మరకతము, 3 క్యారెట్ల బరువు ఉండాలి. అది సిల్వర్లో చేసి ఇస్తా. 17,000 జపాలు, ఒరిజినల్ సర్టిఫికేట్ అన్నీ ఉంటాయి. దానిని చిటికెన వేలికి వెంకటేశ్వర స్వామి గుళ్ళో బుధవారం నాడు పూజలో పెట్టి ధరించండి. నేను చెప్పిన మంత్రాన్ని 17 సార్లు చదవండి. ఇంకా మీకు తిరుగుంటుందా? ఏమున్నా సరే నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే ధన ఆదాయం అయితే పట్టలేమండి. మంచి ధన ఆదాయం, కుటుంబ సంతోషం, పిల్లలతో ఎంజాయ్ చేయటం, వాళ్ళ చదువు మీద కాన్సన్ట్రేషన్, బంధువులతో స్నేహితులతో తక్కువ రిలేషన్ కలిగి ఉండి లేనిపోని విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వరు, తక్కువగా ఉంటారు, గుంపులో కలవరు, విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు అన్నీ కొనడానికి ఎంత అనుకూలంగా ఉంది. తల్లి ఆశీస్సులు అద్భుతంగా ఉన్నాయి. సంతానం కానీ వాళ్ళు విదేశాలకు వెళ్తామన్నా కష్టపడి వెళ్తారండి. దూర విద్యలు చదువుకోవడానికి, దూర దేశాలకు వెళ్ళడానికి అనుకూలమైన ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. తెలివితేటలు కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే ఇబ్బంది రాదు అని కూడా మనం బాగా చెప్పొచ్చు. శత్రువులందరూ మిత్రులు అవుతారు. అప్పులన్నీ తీరే మార్గాలు వస్తాయి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. పోతే భార్యాభర్తల మధ్య ఎంత చక్కటి అన్యోన్యత ఉంటుందండి. ప్రేమతో ఉంటారు, ఒకరినొకరు ఎంతో అభిమానించుకుంటారు, గౌరవించుకుంటారు. అలాగే పార్ట్నర్షిప్ ఎంత బాగా కలిసి వస్తుందండి మీకు. అలాగే పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది, దూరంగా ఉన్నవాళ్ళు కలుసుకుంటారు. ఇవన్నీ కాకుండా ప్రేమికులకు ఎంత అనుకూలంగా ఉందండి ఈ వారం అంతా కూడాను. మరి అదృష్టం చూశారు, చాలా అద్భుతంగా ఉంది. పెద్దల ఆశీస్సులు, తండ్రి మామల ఆశీస్సులు అద్భుతంగా ఉన్నాయి. అనుకున్నది అనుకున్నట్టుగా మీకు ఈ వారం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగంలో అయితే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కొత్త కంపెనీలో ఆఫర్లు అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. అలాగే మీ కీర్తి ప్రతిష్టలు 4 దిశలుగా వెలిగేటువంటి గొప్ప టైం ఇప్పుడు నడుస్తూ ఉంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ మొదట 2 రోజులు కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ మంగళవారం తర్వాత అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో చాలా మంచి లాభాలతో ముందుకు దూసుకు వెళ్తారని మనము కన్యా రాశి వాళ్ళకి బాగా చెప్పొచ్చు. ఖర్చుల విషయానికి వస్తే బీభత్సమైన ఖర్చు కనిపిస్తూ ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. మరి కన్యా రాశి వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన విధంగా ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదవండి. మరకతం రాయిని చిటికెన వేలుకు పెట్టండి. మరకతం రాయి యొక్క మంత్రాన్ని 17 సార్లు చదవండి. వెంకటేశ్వర స్వామి గుడికి బుధవారం నాడు వెళ్ళి వేణు పొంగలు, చక్కెర పొంగల్తో, పెసరపప్పుతో కూడిన పదార్థాన్ని స్వామికి నైవేద్యంగా పెట్టండి. స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. అలాగే విష్ణు నామైనా సరే, విష్ణు భజన అయినా సరే, విష్ణు మంత్రాలైనా సరే, చివరికి చెప్పాను కదా, సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి, మంగళ శాసనము వెంకటేశ్వర స్వామివి, అవి కూడా మీకు ఎంతో అనుకూలంగా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. మరకతం రాయి కావాలన్న వాళ్ళకు నేను వెంటనే పంపిస్తాను. నమస్కారం.